సో మెక్లారెన్ ఇది ఆల్మోస్ట్ 5 crores కారు పూజకు వచ్చింది. ఈ రోజు వీడియో అయితే చాలా స్పెషల్, ఎందుకంటే వీడిని తీసుకొని కరెక్ట్ 1 year అయింది 21st June. సో ఈ రోజు అయితే మార్నింగ్ లేవగానే వీడిని తాడ్బండి తీసుకెళ్లి పూజ చేపిద్దాం అనుకున్నా. సో ఇప్పుడు వెళ్తున్నా. సో ఇది ఇప్పటివరకు వచ్చిన నాకు ఖర్చు. సో హలో గైస్, అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో అయితే చాలా స్పెషల్, ఎందుకంటే వీడిని తీసుకొని కరెక్ట్ 1 year అయింది 21st June. తీసుకున్న రోజు ఏ డ్రెస్ వేసుకున్నానో ఇప్పుడు కూడా అదే డ్రెస్ వేసుకున్నా, ఎందుకంటే నాకు రీక్రియేట్ చేయడం చాలా ఇష్టం. సో ఈ రోజు అయితే మార్నింగ్ లేవగానే వీడిని తాడ్బండి తీసుకెళ్లి పూజ చేపిద్దాం అనుకున్నా. సో ఇప్పుడు వెళ్తున్నా. అండ్ ఈ రోజు ఫాదర్స్ డే అండ్ వరల్డ్ మోటార్ సైకిల్ డే కూడా అన్ని కలిసి వచ్చినాయి. సో వెళ్ళే దారిలో అయితే వీడి కోసం నేను మొత్తం పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. అంటే లైక్ వీడిని కొన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎవ్రీ సింగిల్ రూపీ ఏమేమి ఖర్చు అయినాయి, కెమెరా కాస్ట్ అండ్ పెట్రోల్ కాస్ట్, దీని ఇన్సూరెన్స్ నిన్ననే కట్టినా. నేను ఎంత కట్టినానో వీడియోలో చూడండి, పక్కా షాక్ అవుతారు. నేనే పిచ్చోని అయిపోయినా, అసలు నాకు తెలియదు కూడా తెలియదు అంత ఉంటుంది అని చెప్పి. నేను ఏదో 10,000-12,000 ఉంటుంది అనుకున్నా, కానీ ఇంకా చాలా ఎక్కువ ఉండే. సో వీడియోలో అయితే నేను అది ఎంతనో చెప్తాను. ఇఫ్ మీరు ఫ్యూచర్ లో కొందాం అనుకుంటున్నారు సూపర్ బైక్ అయితే మాత్రం పక్కా యూస్ఫుల్ అవుతుంది. జాగ్రత్త వినండి, ఇక మీకు అర్థమైపోతుంది ఈ ఇయర్ లో తీసుకోవాలా, నెక్స్ట్ ఇయర్ లో తీసుకోవాలా, అసలు తీసుకోవాలా లేదా సూపర్ బైక్ అని. మాక్సిమం ఇంత ఇన్ఫర్మేషన్ అయితే ఎవ్వరు ఇవ్వలేరు. నేను చాలా యూట్యూబ్ వీడియోస్ లో చూసిన కొనే ముందు, నాకు ఎక్కడ దొరకలే. సో నేనైతే కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో బండి అయితే నాకు అప్రాక్స్ 12.4 lakhs పడ్డది. సో నేను కొన్న 1 month కి 70,000-80,000 పెరిగింది Z9 మీద. సో హైదరాబాద్ లో ఫస్ట్ బుక్ చేసింది నేనే, అంటే నేను 24 బుక్ చేసిన, ఆ డబ్బులు దీనికి పెట్టేసిన, ఆర్డర్ చేసి అది క్యాన్సిల్ చేసుకొని. సో అట్లా అనుకుంటే నేనే బుక్ చేసిన, కానీ తీసుకుంది మాత్రం లాస్ట్ 2nd తీసుకున్నా హైదరాబాద్ లో. సో దాని తర్వాత వచ్చిన ఖర్చు ఏంటంటే డైరెక్ట్ యాక్సెసరీస్. ఫస్ట్ యాక్సెసరీస్ ఏంటి అప్రాక్స్ 25,000. ఈ 25,000 లో నాకు ఏమేమి వచ్చినాయంటే ఫోక్స్ రైడర్స్, రేడియేటర్ గార్డ్ అండ్ ఫ్రేమ్ స్లైడర్, స్పూల్స్. 25,000 లో జస్ట్ 4 items వచ్చినాయి. సో ఇంకా చాలా చేపియాలి, నేను చేపియలేదు, ఎందుకంటే దీనికి ఇప్పుడు ఇంజన్ గార్డ్ ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు ఈ లివర్ ప్రొటెక్టర్స్ ఉంటాయి. నేను ఏది చేపియలేదు, ఖర్చు అప్పటికే ఎక్కువైపోయిందని చెప్పి. సో బండి కొన్న 1 week లోనే నాకు వచ్చిన ఖర్చు ఎంత అంటే అదే 12.4 కదా, 12.4 + 25 12.65. ఓకే, 12.65 తర్వాత సెరామిక్ చేయించిన, అంటే PPF చేయాలి. బట్ ఆయన PPF ఆయన ఏం చెప్పిండంటే సెరామిక్ చేయించుకో, ఈ కలర్స్ మళ్ళీ గలీజ్ అవుతుంది అది ఇది అని చెప్పిండు. కానీ నేను PPF చేయాల్సింది, హోల్స్ పడ్డాయి అప్పుడే ఇక్కడ. సో సెరామిక్కి ఒక 6,000 అంత అయింది. సో బండి కొన్న వెంటనే నాకు 31,000 పడ్డది అదే వీక్లో. సో నెక్స్ట్ అయితే హెల్మెట్ తీసుకున్నా. హెల్మెట్ అయితే 8,500. సో ఇక్కడనే 31 అంటే 39,000, అప్రాక్స్ 40,000 వేసుకోండి. ఇక్కడనే 40K అయింది. సో నెక్స్ట్ వచ్చేసి కెమెరా ఏంటంటే ఈ 360 తీసుకున్నా, యాక్షన్ 5 Pro తీసుకున్నా, ప్లస్ దీనికి DJI మైక్ మినీ తీసుకున్నా, మొత్తం కలిపి నాకు ఒక 70K అయినాయి. అంటే ఇది ఆప్షనల్, ఎందుకంటే నేను వీడియోస్ చేద్దామని తీసుకున్నా కాబట్టి 70,000 పడ్డది నాకు. 1,10,000 ఇక్కడ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి పెట్రోల్ ఖర్చు అయితే చెప్తున్నా కదా, తీసుకున్న 1 year చూడండి మీరు, జస్ట్ 2,800 తిరిగింది. అంటే ఇది ఒక నెలలో తిప్పొచ్చు వేరే వాళ్ళు అయితే, తక్కువ తిప్పినా. సో దీనికే నాకు అప్రాక్స్ ఎంత పడ్డది అంటే దగ్గర 20,000 పెట్రోల్ అయింది. జస్ట్ ఇంతే 180 kilometers ఉన్నాయి 3,000కి. సో ఎంత 1,30,000. 5 liters పవర్ నార్మల్ పెట్రోల్. తిన్నావా? దీనిది లాస్ట్ ఇయర్ ఉన్నా, ఇదే రోజు పూజ చేయించడానికి వెళ్తుంది తాడ్బండి. అది కూడా కెమెరా, అది ఏంటంటే 360 ఇట్లా మొత్తం రికార్డ్ చేస్తుంది. అటు ఉంది ఇటు ఉంది కెమెరా. మనం ఎడిటింగ్ చేసేటప్పుడు అటు సైడ్ కావాలి ఇటు సైడ్ కావాలి, రెండు చూసుకోవచ్చు. సో నిన్ననే నేను దీని ఇన్సూరెన్స్ కట్టిన. ఇన్సూరెన్స్ అయితే నేను చెప్తాను కదా, నాకు అసలు అంత ఎక్స్పెక్టే చేయలేదు అంత కాస్ట్లీ ఉంటుందని చెప్పి. బట్ 24,000 నాకైతే పిచ్చి వేసిపోయింది నిజంగా చూసేవారికి. ఎందుకంటే నేను ఎంత ఒక 10,000 15,000 అనుకున్నా. తీసుకునే ముందు నాకు ఏం తెలియదు, ఎవరి వీడియోలు ఎక్కడ చూద్దాం అనుకున్నా కూడా మొత్తం క్లారిటీగా పిన్ టు పిన్ ఎవ్వరు చెప్పలే. ఒకవేళ ముందే తెలిసి ఉంటే నేను ముందుగా ప్రిపేర్ అవుతుండే, అరే ఇది అది అని. కానీ ఒక్క వీడియో నేను చెప్తున్నా, చాలా వీడియోస్ వెతికినా దేంట్లో దొరకలేదు దీని గురించి. సో నా సబ్స్క్రైబర్స్కి అయితే అట్లా కాకుండా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు ఖచ్చితంగా ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఫ్యూచర్లో మాత్రం చాలా ఉపయోగపడుతుంది మీరు సూపర్ బైక్ తీసుకుంటే. అండ్ సూపర్ బైక్ చాలా మంది అడిగారు, అన్న ఇయర్లో తీసుకోవచ్చా, ఇయర్లో తీసుకోవచ్చని. ఈ ఇయర్లో అయితే నాకు అనిపిస్తుంది ఏంటంటే తీసుకోకండి, ఎందుకంటే అసలు ఈ పెట్రోల్ ఏందో నాకు అది అర్థం కూడా అవుతలేదు. నాకే భయం అవుతుంది, పవర్ పెట్రోల్ చూపిస్తేనే భయం అవుతుంది. సో నెక్స్ట్ ఈ 2026 మోడల్స్ అయితే అన్నీ కూడా E20 అక్కడ వరకే వచ్చినాయి. సో 2027 మోడల్స్ అయితే మారుస్తారు అనుకుంటా పక్క. సో 27 మోడల్స్ దాకా వెయిట్ చేస్తే బెస్ట్. బండి కొన్నాక ఇంత ఉంటుంది ఖర్చు 155. నేనేమనుకున్నా బండి నీట్గా నడిపితే అసలు అంత ఖర్చు రాదనుకున్నా. చెప్పాలంటే రాలేదు,
ఎక్కువ ఖర్చు. ఎందుకంటే ఫస్ట్ సర్వీస్ సెకండ్ సర్వీస్కి కొంతమంది లైక్ థ్రాటల్ బాడీ ఖరాబ్ అవుతుంది, లేదంటే కొంతమంది బ్రేక్ ప్యాడ్ సరిగిపోతాయి. నాకైతే ఇప్పటివరకు ఏం కాలేదు, ఎందుకంటే చాలా తక్కువ నడిపినా కాబట్టి. సో ఇది ఒకటి ప్లస్ పాయింట్. ఒకళ్ళు నీట్గా నడిపి తక్కువ నడిపితే, ఇక చాలా ఎక్కువ నడిపినాం అనుకో ఈ బ్రేక్ ప్యాడ్స్ మళ్ళీ దాని కాస్ట్ అవన్నీ మళ్ళీ డబల్ అయిపోతాయి. మళ్ళీ ప్రతి సర్వీస్కి అప్రాక్స్ 10,000 అవుతుంది దీనికి. 10 మినిమం. ఆ 10లో ఏమేమవుతాయి అంటే ఇంజన్ ఆయిల్ చేస్తారు, ఇంజన్ ఆయిల్, చైన్ క్లీనింగ్, బండి మీద చూసి లైక్ ఓన్లీ పైననే మళ్ళీ వాష్ చేసి ఇచ్చేస్తారు అంతే. ఈ 10Kలో మీకు అయ్యేది అంతే షోరూంలో వేయించుకుంటే. సో నేనైతే కేకేఆర్ తీసుకున్నా, 8 సర్వీసెస్కి స్టార్టింగ్లో పెట్టేసిన. సో ప్రతి సర్వీస్ 1300. అది కొన్నా ఇది కొన్నా అప్రాక్స్ బొక్క నాకు కేకేఆర్లోనే అనిపిస్తుంది. కానీ ఏంటంటే ప్రతి సర్వీస్కి 10,000 15,000 కట్టడం కొంచెం బర్డెన్ అవుతుందేమో అని చెప్పి ఇంతలో స్టార్టింగే కట్టేసిన. లేకపోతే 12.4 కాకుండా నాకు 11.7కే వచ్చేస్తుండే బండి. సో 70,000 ముందే కట్టిన. ప్లస్ ఎక్స్ట్రా అవి 5,000 ఏదో కట్టిన, ఎందుకంటే 1 year ఎక్స్ట్రా లైక్ సేఫ్టీకి వారంటీకి అవి. సో అట్లా ఖర్చు పెరిగిపోయింది. లేకపోతే నాకు 11.6 11.7కే వచ్చేస్తుండే బండి. సో గైస్ ఇంకోటి ఏంటంటే బండి కొనక ముందు నేను చాలా మందిని అడిగేది పెట్రోల్ మైలేజే సూపర్ బైక్స్ ఉన్న వాళ్ళని. ప్రతి ఒక్కరు ఏమంటారు అంటే ఇంత పెద్ద బండి ఉన్నాక అవి చూసుకోము, అది చూసుకో. యాక్చువల్లీ ఎందుకు చూసుకోరు నాకు అర్థం కాదు. ఇక్కడ 116 రేంజ్ ఉందా, ఓకే. సపోజ్ ఒక నీకు 15 లీటర్స్ ట్యాంక్ 150 చూపించింది అనుకో రేంజ్, అంటే ఏంటి లీటర్కి 10 కిలోమీటర్లు ఇస్తున్నట్టు. అంటే బేసిక్ అది ఇంత ఈజీ చెప్పడము. అది కాకుండా ఇంత పెద్ద బండి ఉంటుంది అది చూసుకోవద్దు అది ఇది అంటే అసలు అక్కడ కనిపిస్తుంది చెప్పొచ్చు కదా. సరే నువ్వు చూసుకోవు, నువ్వు రిచ్ కిడ్ ఓకే, బట్ అడిగిన వాళ్ళకైతే నువ్వు ఏదో ఒకటి చెప్పాలి కదా. చూసుకోము అంటే అసలు ఇంత పెద్ద బండి మెయింటైన్ చేసి నీ బండి ఎట్లా ఎంత ఇస్తుంది అది ఆ మాత్రం తెలియకపోతే ఎట్లా చెప్పండి. అసలు నాకు అర్థం కాదు. చాలా మందిని అడిగినా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఒక్కటే మాట, ఇంత పెద్ద బండి ఉన్నాక మైలేజ్ చూడడం బ్రో అంటే. సరే నువ్వు చూడు, సరే ఎంత కొట్టిస్తున్నావు, ఎంత పోతుంది బండి ఆ మాత్రం అయితే తెలుస్తుంది కదా. సరే ఇక్కడ తెలియదు అనుకో రేంజ్. సో ఇక్కడ చూడండి 20 కిలోమీటర్స్ ఇస్తుంది, ఏంది ఇంత స్పీడ్ కొడితే. సో యావరేజ్గా నీకు అర్థం అయిపోతుంది 15 ఇస్తుందా 12 ఇస్తుందా. ఒకవేళ 300 రేంజ్ ఉంది 15 లీటర్స్ ట్యాంక్కి అంటే ఎంత ఇస్తున్నట్టు, లీటర్కి 20 కిలోమీటర్లు ఇస్తున్నట్టు. అసలు అంత బేసిక్ మేము చూసుకోము అది ఎందుకు అసలుకి. నాకు కొంతమంది అయితే టైర్లో గాలి ఎంత కొట్టాలో కూడా అడిగారు తెలుసా. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఎందుకంటే నాకు తెలిసింది ఒకరికి వెళ్ళిపోతుందంటే అది ఎంతో లక్కీ అసలుకి. అది చెప్పకుండా మేము ఇంత పెద్ద బండి కొన్నాక మేము లెక్క చేయకపోయినా కూడా అసలు తెలియాలి కదా ఎంత ఇస్తుందని. కొంతమంది అయితే తెలిసినా చెప్పారు తెలుసా, లైక్ అదేందో అదేం యాటిట్యూడ్ నాకు అర్థం కాదు. కానీ సో గైస్ ఈ వీడియో ఎవరు చూస్తారో ఫ్యూచర్లో మీరు కొంటే సూపర్ బైక్స్ లేదంటే ఇప్పుడే ఉంటాయి మీ దగ్గర, ఎవరైనా అడిగితే మాత్రం చెప్పండి మేము పట్టించుకోము అంటే అది ఆన్సర్ కరెక్టే కాదు. అది ఒకరు నేను అడుగుతారంటే తెలుసుకోవాలని చెప్పి ఫ్యూచర్లో వాళ్ళకి ఉపయోగపడుతుంది అది. సో అట్లా ఆలోచించి మీరు ఆన్సర్ తెలియకపోయినా రేంజ్ ఓపెన్ చేసి చూస్తే ఏ సూపర్ బైక్ అయినా చెప్తుంది, అరే నేను ఇంత ఇస్తున్నారా భయ మైలేజ్ చెప్పు అని చెప్పి. ఇంకొకటి మెయింటెనెన్స్ మ్యాక్సిమం సర్వీస్ అంటే 6 monthsకి ఒకసారి అవుతుంది. ప్రతిసారి 10,000 కడుతూనే ఉండాలి మనము. నేను కేకేఆర్ తీసుకున్న షోరూమ్ ట్రాక్ కావాలి దీనికి అని చెప్పి నేను షోరూమ్ తీసుకుపోతున్నా, కానీ లేకపోతే బయటనే చేపిస్తుండే మ్యాక్సిమం. సో ఇది ఇప్పటివరకు వచ్చిన నాకు ఖర్చు. సో ఫర్దర్గా కూడా గట్టిగానే వస్తుంది, ఎందుకంటే ఎగ్జాస్ట్ ఎందుకు వేపిస్తారు మ్యాక్సిమం అంటే నాకు అసలు లౌడ్ అంత అవసరం లేదు. జస్ట్ ఏంటంటే ఎవరైనా ఇట్లా అడ్డం వస్తున్నప్పుడు నేను కొంచెం ఒక 50-60 ఉన్నప్పుడు వాళ్ళకి తెలియాలి అరే ఒక బండి వస్తుంది జరగాలి. సో బేసిక్ ఎగ్జాస్ట్ నేను వేపియాలనుకున్నా నాకు పడేది ఎంత అంటే 1.5 to 1.6 స్లిప్ అని 1,56,000 హెడర్స్. సో నేను ఎట్లయినా బేస్ చేపిస్తా. నేను క్లౌడ్ అస్సలు నచ్చదంటే ఎక్కువసేపు నడపలేను. అది భయంగా నడపాలి. అరే ఎవరు చూస్తారు ఎక్కువ రియాక్షన్స్ వస్తాయి. అది రిస్కే చెప్పాలంటే ఎక్కువ రియాక్షన్స్ వస్తే అందరూ సూపర్ అనుకుంటారు, కానీ అది రిస్క్. ఎవరు ఎక్కడ నుంచి చూస్తున్నారు ఎక్కడ నోట్ చేసుకుంటారు బండి మనకి ఏం తెలియదు. సో చాలా రిస్క్ ఫర్దర్గా. సో నెక్స్ట్ వచ్చేసి ట్యాంక్ ప్యాడ్స్ వేపియాలి. ఇప్పుడు ఒకవేళ రైడింగ్ జాకెట్ కొనాలంటే ఒక్క జాకెట్ అప్రాక్స్ 6 to 10K ఉంటుంది యావరేజ్గా. సో అది ఒక 6 to 10K, అది ప్యాంట్ ఒక 5 to 6K, అది మళ్ళీ గ్లౌజులు అంటే మీకు రైడింగ్ జాకెట్ కాడికి 20,000 అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెట్రోల్ 114 ఉండే కదా 125 అయింది. సో ఒక 6 monthsలో ఎంత అవుతుందో ఊహించకూడలేము. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఫర్దర్గా 2-3 yearsలో చేయి జారిపోతుంది. ఓకే అది రేటు పెరిగితే మనం ఇష్టం ఉంటే కష్టం చేసి నడుపుతాం, లేదంటే మూసుకుంటాం. కానీ పెట్రోల్లో ప్యూరిటీ లేదంటే మాత్రం అప్పుడు చాలా కష్టమవుతుంది. సో ఇదే ఇప్పుడైతే నేను తాడ్బండ్ వెళ్తున్నా. సో తాడ్బండ్ దగ్గర చూపిస్తా, ఇంకా అక్కడికి వెళ్ళినాక నేను మాట్లాడతాను మళ్ళీ. మంచి ప్లేస్ అన్న బైక్ పూజ అంటే
గైస్ ఇప్పుడే తాడ్బండ్ టెంపుల్లో అయిపోయింది పూజ. సో భజన కూడా అయిపోయింది, అది అటెండ్ అయినాం. సో మీకు ఒక కార్ చూపిస్తా చూడండి, ఇక్కడికి ఒక పూజకు వచ్చింది కారు. సో అది చూపిస్తా. సో మెక్లారెన్ ఇది 5 crores కార్ పూజకు వచ్చింది. సో మన బీస్ట్ అయితే ఇక్కడ ఉన్నాడు. పూజ అయిపోయింది, ఆల్మోస్ట్ పూజ అయిపోయింది. సో ఎప్పుడైతే రిటర్న్ అవుతున్నాం, దీన్ని చూస్తే అస్సలు పోబుద్ది అవుతలేదు ఇంటికి. దీని ఎగ్జాస్ట్ సౌండ్ కూడా చాలా బాగుంది, స్టాకే అనుకుంటా కానీ చాలా బాగుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తా. సో స్టే ట్యూన్. అందరికీ బోయ్.